మనము క్లుప్తంగా, అతి క్లుప్తంగా దేవుని వాక్యాన్ని చదువుకొని మనం దేవుని వాక్యములోనికి మనం ప్రవేశిద్దాము. ఎందుకనగా ఎక్కువ బైబిల్ స్టడీ, ఇన్డెప్త్ స్టడీ కొరకు కాకుండా మనం ఎక్కువ ప్రభు పాదాలు పట్టుకొని గోజాడడానికి మనం ఇక్కడ కూడుకున్నాము. కాబట్టి మనం ఎక్కువ భాగం, ఎక్కువ సమయం ప్రార్థన మీదనే మనం దృష్టి పెడితే మంచిది. వాక్యం అవసరం కనుక పునాదిగా మనం దేవుని వాక్యాన్ని కొంతసేపు మాత్రం ధ్యానం చేసుకుందాం. సామెతల గ్రంథం హల్లెలూయా 12వ అధ్యాయము 27వ వచనము మనం చదువుకుందాం. సామెతల గ్రంథం 12:27. సోమరి వేటాడినను పట్టుకొనడు, చురుకుగా నుండుట గొప్ప భాగ్యము. దేవుడి వాక్యమును మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. చిన్న మాట ప్రార్థన చేసుకుని దేవుని ఆత్మ సహాయం కొరకు వేడుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, మిక్కిలి గొప్ప ప్రభునికి స్తోత్రాలు అయ్యా. స్తోత్రములు మా తండ్రి. నీ వాక్యమును ధ్యానించడానికి మా శక్తి చాలదు, మా జ్ఞానం చాలదు కనుక మిమ్మల్ని మేము హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. నీపై ఆధారపడి కేవలము నీపైని ఆనుకొని మేము ప్రార్థిస్తున్నాం. యేసునాయనా, మీరు దిగి వస్తే నీ వాక్యాన్నైనా అర్థం చేసుకోగలం. నువ్వు సహాయం చేస్తేనే ప్రార్థన అయినా చేయగలం. లేకపోతే మేము చేయగలిగేది ఏమీ లేదు ప్రభువా. మేము నిస్సహాయులము, మేము బలహీనులము, ఎందుకు చేతగాని, ఏదీ చేతగాని అసమర్థులము. అయినా నీ కొరకు మేము ఏదో చేయాలని మాకున్నటువంటి ప్రేమను బట్టి, భక్తిని బట్టి, నీ పరిశుద్ధాత్మ మాలో పెట్టిన భారాన్ని బట్టి తాపత్రయపడుతున్నాం. యేసయ్యా, ఒప్పుకుంటున్నాం, మేము బలవంతులమని పనికి పూనుకోలేదు, మీరు బలవంతులని మేము పనికి పూనుకున్నాము. నాయన సహాయం చేయండి. నాకు వేరుగా ఉండి మీరేమి చేయలేరు అని మీరు చెప్పారు కనుక మీరు మాకు తోడుగా ఉండండి, మా యందు ఉండండి. ఇప్పుడు దిగిరండి, వాక్య గ్రహింపు కొరకు మాకు సహాయం చేయండి యేసునామములో. ఆ తర్వాత ప్రార్థన విజ్ఞాపనముల కొరకు కూడా సహాయం చేయండి యేసునామములో. స్తుతించి వేడుకొని స్వతంత్రించుకుంటున్నాం తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, దేవునికి స్తోత్రం. చదవబడినటువంటి ఈ లేఖన భాగాన్ని మనం గమనిస్తే, ఇది సామెతల గ్రంథము. మనం చదువుకున్నటువంటి ఈ గ్రంథము ఆధ్యాత్మిక గూఢార్థముల గని. ఇది లోకరీతిగా చాలా సామెతలు ఉంటాయి. మరి అందులో వాస్తవ జీవితానుభవాన్ని గూర్చి మనకు తెలియజేసే సామెతలు, కొన్ని నీతి బోధలు, నీతి మార్గం, మంచి మార్గం నేర్పించే లోక సంబంధ సామెతలు ఎన్నెన్నో ఉన్నాయి. ఉదాహరణకు, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని ఒక సామెత, కుక్క కాటుకు చెప్పు దెబ్బ అనేది ఒక సామెత, పెద్దల మాట సద్ది మూట అనేది ఒక సామెత. ఇవన్నీ మంచి మాటలు. అది మనకు జీవితంలో తలపండిపోయిన అనుభవజ్ఞులు తమ అనుభవ సారాన్ని కొంచెం శ్రావ్యమైన పదజాలంతో
చక్కని పదాల పొందికతో సమకూర్చి మనకు అప్పగించి వెళ్ళిపోయారు. సమాజంలో అవి అలాగ నానుతా ఉన్న అందరి నోళ్ళల్లో నానుడి అంటారు. అలాగా తరము నుండి తరానికి అవి చేరవేయబడుతూ సమాజాన్ని నడిపిస్తూ ఉన్నాయి. దాని మీద మనకేం విమర్శ లేదు. వాటిని మెచ్చుకుంటున్నాం, వాటిని మనం కూడా వాడుకుంటున్నాం, వాటి వల్ల లబ్ధి పొందుతున్నాం. మంచి సామెతలు ఉన్నాయి, లోక రీతిగా సామెతలు. అలాగే మరి వేమన శతకం ఉన్నది, తర్వాత సుమతి శతకం ఉన్నది, భర్తృహరి సుభాషితాలు ఉన్నాయి. ఇంకా అలా చెప్పుకుంటూ పోతే ఇంకా చైనా సామెతలు, టిబెటన్ సామెతలు, ఆఫ్రికా సామెతలు, ఇంకా ఎన్నెన్నో ఉన్నాయి. యూరోపియన్ సామెతలు ఎన్నెన్నో ఉన్నాయి. ప్రపంచంలో అన్ని దేశాలలో కూడా జ్ఞానులు ఉండేవాళ్ళు. వాళ్ళు గ్రీకు విజిటమ్ కూడా చాలా ఎక్స్ట్రాడినరీ, మనం చెప్పుకొని తీరాలి, స్మరించుకొని తీరాలి. అరిస్టాటిల్, సోక్రటీస్, ప్లేటో ఇలాంటి వాళ్ళ శిష్యులు ఆ పరంపరలో ఎన్నో మంచి మంచి సామెతలు, పదాల పొందిక చక్కగా సమకూర్చి భావితరాలకు అందించారు. అవి మన దాకా వచ్చిన వేల కొలది సామెతలు అలాగా ఉన్నాయి. జ్ఞాని అయిన, శ్రేష్ఠ జ్ఞాని అయిన సొలొమోను కూడా సామెతలు రాశాడు, చాలా సామెతలు రాశాడు. అయితే ఈ సామెతలు ఈ లోక సామెతల కంటే భిన్నమైనవి. వీటికి రెండు కోణాలు ఉన్నాయి. ఒకవైపు ఏమో లోక జ్ఞానమును మనకు అందించే సామెతలు ఇవి, ఇంకొక వైపు ఆధ్యాత్మికంగా దేవుని సందేశాన్ని కూడా మనకు అందిస్తాయి. డబుల్ బెనిఫిట్ అన్నమాట, డబుల్ అప్లికేషన్ ఉంటుంది, రెట్టింపు, రెండు విధాల అన్వయింపు ఉంటుంది ఈ సామెతలకు. ఆ రీతిగా ఇది మహా పెద్ద గని అన్నమాట. స్ట్రైట్ అవే లిటరల్గా తీసుకుంటే, అక్షరాల తీసుకుంటే అవి వాస్తవమే, లోకంలో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. కానీ మనం కొంచెం ఈ సామెతల గ్రంథాన్ని లోతుగా అధ్యయనం చేస్తే ఈ లోకంలో మనం మంచిగా క్షేమంగా బ్రతకడానికి అవసరమైన లోక జ్ఞానమును అందించే పని మాత్రమే కాకుండా ఇంకో పని కూడా చేస్తోంది సామెతల గ్రంథం. ఆధ్యాత్మిక మర్మములను కూడా మనకు నేర్పిస్తోంది. అందుకే ఇది దైవలేఖనము. దేవుడు తన 66 గ్రంథాల పరిశుద్ధ లేఖనాల్లో ఒక గ్రంథంగా దీన్ని కూడా దేవుడు పొందుపరిచాడు. కావ్య గ్రంథాలలో ప్రముఖమైనది యోబు కీర్తనలు, యోబొక గ్రంథం, కీర్తనలు ఒక గ్రంథం, సామెతలు ఒక గ్రంథం, ప్రసంగి కూడా ఒక కావ్య గ్రంథం, పరమగీతం కూడా ఒక కావ్య గ్రంథం. ఇందులో ఈ 3 కావ్య గ్రంథాలు అచ్చంగా సామెతలు, ప్రసంగి, పరమగీతం ఈ మహాశయుడు ఈ సొలొమోను మహారాజు రాసినవే 3 కావ్య గ్రంథాలు. కీర్తనల్లో కూడా కొన్ని ఆయన రాశాడు. ఆయన 1005 కీర్తనలు రాశారట సొలొమోను. ఆ 1005 కీర్తనలు అవి లేఖనాలలోనికి దేవుడు చేర్చలేడు. అంటే దేవుడు బైబిల్లోకి ఏది తీసుకొస్తాడంటే అది ప్రజలకు మేలుకరము, అవసరము అనుకున్నవి ఆయన తీసుకొస్తాడు తప్ప ఆయన సందేశాన్ని క్యారీ చేసేవి లేఖనాలలో ఆ స్ట్రక్చర్లో ఉండడానికి దేవుడు డిజైన్ చేసి రాయించినవి మాత్రమే బైబిల్లోకి చేరుస్తాడు. సొలొమోను రాశాడు కదా అని చెప్పేసి
ఆ 1005 కీర్తనలు పట్టుకొచ్చి పెట్టలేదు ఇక్కడ. సొలొమోను గొప్ప జ్ఞాని కావచ్చు, దావీదు కుమారుడే కావచ్చు, మహాజ్ఞాని కావచ్చు, చాలా గొప్పగా రాసి ఉండొచ్చు, అందులో సాహిత్య విలువలు ఉండొచ్చు, చక్కని కవితా ప్రౌఢిమ మెచ్యూరిటీ ఉండొచ్చు. కానీ లేఖనము అనే స్థాయి వాటికి దేవుడు ఇవ్వలేదు. పరిశుద్ధాత్మ ద్వారా రచింపబడిన లేఖనాలు, ప్రవచన లేఖనాలనే స్టేటస్ ఆ 1005 కీర్తనలకు దేవుడు ఇవ్వలేదు. బాగున్నాయి కానీ ప్రక్కన పెట్టేశారా? నా నా వాక్యము నిరంతరము నిలుచున్నటువంటిది, నా వాక్యము శాశ్వతమైనది. మానవ జ్ఞానముతో రాసిన శ్రేష్ఠ సాహిత్యం ఎంతో ఉండొచ్చు, కానీ పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా వ్రాసినవి మాత్రమే బైబిల్లోకి రావాలని ఆయన 1-2 కీర్తనలు, మిగతా ఈ సామెతలు, ప్రసంగి, పరమగీతం వాటిని మొత్తం తీసుకొచ్చి బైబిల్లో పెట్టాడు. పౌలు రాసినవి కూడా కొన్ని పత్రికలు, లేఖనాలలో దేవుడు చేర్చలేదు. మరి దేవుడు చాలా సెలెక్టివ్, చాలా కేర్ఫుల్ సెలెక్షన్ చేశాడనమాట. భక్తులే వాళ్ళు రాసినవే కొన్ని ఏమో బైబిల్లోకి వచ్చినాయి, కొన్ని బైబిల్లోకి రాలేదు. కనుక దేవుడు ఏ మాటలను బైబిల్లో ఉండడం కొరకు వ్రాయించాడో ఆయనకు తెలుసు, కనుక వాటినే ప్రత్యేకంగా బైబిల్లోకి దేవుడు తీసుకొచ్చాడు. లవొదికయకు రాసి పంపిన పత్రిక మీరును చదివించుకొనుడి అన్నాడు పౌలు. మరి అది మనకు దొరకలేదు, అది అవసరం లేదు లేఖనాలు అనుకున్నాడు దేవుడు. గనక లేఖనములను వ్రాయించడంలో దేవుని ప్రేరేపణ ఉన్నది. వాటిని సెలెక్ట్ చేసి కెనానికల్ బుక్స్ ఏవో నిర్ణయించడంలో దేవుని ప్రేరేపణ, నడిపింపు ఉన్నది. తర్జుమా చేయడంలో, మనకు అందించటంలో పరిశుద్ధాత్మ కార్యం తప్పనిసరిగా జరిగింది. అందుకే మనకు మన చేతికి అందించబడ్డ ఈ బైబిల్ గ్రంథము చాలా ప్రశస్తమైనది, విలువైనది, వెలకట్టలేనిది, అతికాంక్షణీయమైనది. ఈ బైబిల్ గ్రంథాన్ని బట్టి మనం దేవుణ్ణి ఎంతగానైనా స్తుతించాలి. ఎంత స్తుతించినా కూడా తక్కువే. బైబిల్ గ్రంథం దేవుడు మనకిచ్చిన అతి గొప్ప కృపావరం. ఈ సామెతల గ్రంథము అనేకమైన అద్భుతమైనటువంటి విషయాలు, పాఠాలు, ఉపదేశాలు, మార్గదర్శక సూత్రాలు మనకు నేర్పిస్తూ ఉంది. ఇందులో 27వ వచనం, సోమరి వేటాడినను పట్టుకొనడు. సోమరితనం అనేది మంచిది కాదు. సోమరి వేటాడినను పట్టుకొనడు. వేటకు పోయాడట వాడు, కానీ వాడి సహజ ప్రవృత్తి, సహజ గుణం సోమరితనం. మంచం మీద నుండి తొందరగా లేవడు, లేచినా తొందరగా మొహం కడుక్కోడు, తొందరగా స్నానం చేయడు. ఇప్పుడు ఎవడేస్తాడులే, ఇప్పుడు ఆ వస్తువు అక్కడ ఉంది, ఇక్కడ పెట్టరా అంటే ఇప్పుడు ఎవడు పెడతాడులే, చూద్దాంలే, చేద్దాంలే అని ఒక మనస్తత్వము కలిగిన వాడిని సోమరుడు అంటారు. వాడు వేటకు పోయాడట. మరి ఎందుకు పోయినట్టో వేటకు? స్నేహితులందరూ వెళుతున్నారు కాబట్టి నాకు వచ్చు వేటాడడం అని చూపించుకోవడానికి వెళ్ళాడేమో, లేకపోతే ఇంట్లో వాళ్ళు తరిమారు, ఎంతసేపు ఇంట్లో కూర్చుంటావురా, మగవాడివి కాదా, 4 రాళ్ళు సంపాదించవా, కనీసం వేటాడి జంతువు అయినా పట్టుకురా అంటే సరేనని వెళ్ళాడు. కానీ వేటకైతే వెళ్ళాడు కానీ దేన్ని పట్టుకోడు. ఎందుకంటే వాడు సహజంగా సోమరివాడు. దానికి రివర్స్లో ఇంకో పరిస్థితి
ఇక్కడ రాయబడింది, చురుకుగా నుండుట గొప్ప భాగ్యం. సోమరితనమునకు వ్యతిరేక పరిస్థితి చురుకుదనం. షార్ప్గా, అలర్ట్గా, మెళకువగా ఉండడం, అది గొప్ప భాగ్యం అట. సోమరితనమునకు వ్యతిరేక పరిస్థితి చురుకుగా ఉండుట అనే పరిస్థితి. ఇది ఈ లోకంలో సహజంగా అందరికీ అప్లికబుల్, అందరికీ అన్వయించదగింది. ఈ లోకంలో ఉద్యోగం చేసిన, వ్యాపారం చేసిన, మరి ఇంకా ఏ పని చేసినా లోక సంబంధంగా ఎవరైనా చురుగ్గా పనిచేసే వాళ్ళని ఇష్టపడతారు. కానీ ఉట్టిగా కబుర్లు చెప్పుకుంటూ టైం అంతా వ్యర్థంగా వెళ్ళబుచ్చే వాళ్ళని ఎవరు ఇష్టపడతారు? పనికి పెట్టుకోరు. పనికి పెట్టుకున్నా 2 రోజులు 4 రోజులు చూసి తీసేస్తారు. మళ్ళీ వద్దులే బాబు, నీకు మాకు సరిపడదు, ఇంకెక్కడన్నా వెతుక్కో ఉద్యోగం అని తీసేస్తారు. కొంతమంది చురుకైన పనివారు ఉంటారు. వాడు చేతులు కట్టుకొని, అయ్యగారు చెప్పండి, పని చెప్పండి, పని కోసం వచ్చానని. ఏం పని చేస్తావురా నువ్వు అంటే, మీరు ఏం చెబితే అది చేస్తానండి. ఏ పనికైనా తయారు. తోట పని అయినా సరే, ఇల్లు తుడవటమైనా సరే, మార్కెటింగ్ అయినా సరే, దేనికైనా సరే, ఏ పని చేసినా 5 నిమిషాల్లో ముగించి వచ్చి నిలబడతాడు. మళ్ళీ అయ్యగారు ఇంకేదన్నా పని చెప్పండి. అంతలోనే అయిపోయిందిరా పని. అయిపోయింది, చూసుకోండి, ఏమన్నా లోపం ఉంటే చెప్పండి, పర్ఫెక్ట్గా చేసేవారు రోజు. సరే ఇప్పుడు ఈ పని చెయ్యి, మళ్ళీ చటుక్కుని చేసి వచ్చేస్తాడు. ఇంత స్పీడ్ అయి ఉంటురా బాబు, నా అనుభవంలోనే నేను ఎప్పుడు చూడలేదు ఇంతటి చురుకైన పని వాడిని. సరే కాసేపు విశ్రాంతి తీసుకో. అబ్బాయి అలవాట్లేదు అయ్యగారు, ఏదన్నా పని ఉంటే చెప్పండి, విశ్రాంతి నాకొద్దు, పని కావాలి. ఒరే, నువ్వు పని రాక్షసుడిలాగా ఉన్నావురా. ఏం పని చెప్పాలి, పని అంతా అయిపోయింది. సరే అయ్యగారు, రేపటి కొరకు ఏదన్నా సిద్ధపాటు ఉంటే చెప్పండి. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఒకడేమో చెప్పిన పనే చెయ్యడు. పొద్దున్న చెప్పిన పని రాత్రి దాకా ఒకటే తెమల్చడు. ఇంకా అదే వాడు దాన్ని చేసినట్టు చేసి నానబెట్టి ఏంట్రా ఇంకా తెమలేదా, చేస్తున్నానే గారు, ఇంకా బాగా చేస్తున్నాను. ఒకడేమో ఒక అప్పచెప్పిన పని పొద్దున్న నుండి రాత్రి దాకా ఒకటే ముగించాడు. ఇంకొకడేమో చటుకున్న 5 నిమిషాల్లో పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు, మళ్ళీ నెక్స్ట్ వర్క్ ఏంటని అడుగుతారు. అలాంటి వాళ్ళను, ఈ చురుకైన పని వారిని ఏ యజమాని అయినా ఇష్టపడతాడు, మనమైనా ఇష్టపడతాం. ఇది లోక సంబంధమైన జ్ఞానం, మనకు అది ఉండాలి. ఇప్పుడు ఆధ్యాత్మికం 1 నిమిషం అట్లా పక్కన పెట్టాడు. 1 నిమిషమే, ఎక్కువ కాదు, పక్కన పెట్టాడు. మనలో ఈ ప్రసంగం వింటున్న వాళ్ళలో ఎవరైనా MNC ఎంప్లాయీస్ కావచ్చు, లేకపోతే ప్రభుత్వ ఆఫీసులో గుమాస్తా ఉద్యోగం కావచ్చు, లేకపోతే ఒక ఎగ్జిక్యూటివ్ సూపర్వైజరీ పోస్ట్ కావచ్చు, లేకపోతే ఒక బడిలో పంతుళ్ళు కావచ్చు, ఎవరైనా సరే తమకు అప్పగించబడిన పనిని చురుకుగా చేసే వాళ్లను యాజమాన్యం ఇష్టపడుతుంది. దేవుని బిడ్డలు సోమరులుగా ఉండొద్దు. భౌతికంగానే, ఈ లోక సంబంధంగానే చెప్తున్నా. దేవుని బిడ్డలమైతే మనం ఏ ఉద్యోగం చేసినా, ఏ వ్యాపారం చేసినా మనం సోమరిగా ఉండొద్దు. సోమరి వాళ్ళు ఏమీ సాధించలేరు జీవితంలో. ఆ సోమరితనమును మనం వదిలించుకోవాలి. అంటే నేను పుట్టుకతో ఇంతేనండి, నా పరిస్థితి
నా నైజము, నా ప్రవృత్తిది, నా సహజ స్వభావం ఇది అని అనకండి. సోమరిపోతులు కూడా పరిశుద్ధాత్మ శక్తిని పొంది చురుకైన వారుగా మారడం నేను కళ్ళారా గమనించా. నా అనుభవంలో మనుషులను మార్చేస్తాడు యేసయ్య. కాబట్టి లోకరీతిగా కూడా మనం కష్టపడి పనిచేసే వాళ్ళుగా ఉండాలి, చురుకుగా పనిచేసే వాళ్ళుగా ఉండాలి. అప్పుడు ఎవరైనా మనల్ని ఉద్యోగంలో పెట్టుకోవడానికి ఇష్టపడతారు. పెట్టుకున్నవాడు మాత్రం వదులుకోవడానికి ఇష్టపడ్డాడు. ఇంకా నువ్వు వెళ్ళొద్దురా బాబు, నీలాంటి వాడు దొరికేది చాలా కష్టం ఈ రోజుల్లో అంటాడు. అవసరమైతే జీతం ఇంకో 100 రూపాయలు 1000 రూపాయలు ఎక్కువ తీసుకో, నువ్వే కావాలి నాకంటాడు. ఈ లోకము ఏ ప్రభుత్వ ఉద్యోగమైనా, ప్రైవేట్ ఉద్యోగమైనా, ఈ లోకంలో ఏ యాజమాన్యమైనా మంచిగా చురుగ్గా పనిచేసే వాళ్ళని ఇష్టపడుతుంది. అలాగే మనకందరికీ యజమానుడు, యజమానులకే యజమానుడు, మేనేజ్మెంట్లన్నిటికీ మేనేజ్మెంట్ అయినటువంటి సృష్టికర్త అయిన దేవుడు కూడా తన పనిలో చురుకైన వాళ్ళ కొరకు ఎదురు చూస్తున్నాడు. చురుకైన వారు అంటే పనిని ఇష్టపడేవారు, అలసిపోని వారు, అలుపెరుగకుండా, మడమ తిప్పకుండా దేవుడు అప్పగించిన పనిని రాత్రింబగళ్ళు చురుకుగా చేస్తూ ఉండేవాళ్ళంటే దేవునికి ఇష్టము. అలాగా పని రాక్షసుడుగా కనపడుతున్నాడు మనకు అపోస్తలుడైన పౌలు. అపోస్తలుడైన పౌలు చూడండి, ఆయన ఎటువంటి పని రాక్షసుడో చూడండి. అపోస్తలుల కార్యాలు 20వ అధ్యాయము 31వ వచనం 31వ వచనం. కావున నేను 3 సంవత్సరములు రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడుచుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పి తినని మీరు జ్ఞాపకము చేసుకొని మెళకువగా ఉండుడి. 3 సంవత్సరాలు రాత్రింబగళ్ళు అట. ఇక ఆయన భోజనం ఎప్పుడు చేశాడో, నిద్ర విశ్రాంతి ఎప్పుడు తీసుకున్నాడో తెలియదు. రాత్రి అదే పని, పగలు అదే పని పౌలు భక్తునికి. చూడండి, రాత్రింబగళ్ళు నేను కన్నీళ్లు విడిచొచ్చు ప్రతి మనుషునికి, మళ్ళీ ఒక్కడిని విడిచిపెట్టలేదు. పరిచయం ఉన్న ప్రతి ఒక్కడికి, ఎదురుపడ్డ ప్రతి ఒక్కడికి, అది రాత్ర పగలని చూసేది లేదు. ప్రతి ఒక్కడికి బుద్ధి చెప్పడమే పనిగా పెట్టుకున్నాడు 3 సంవత్సరాలు. మరీ ఇంతగా పనిచేయడం మంచిది కాదండి. కొంచెం ఆరోగ్యం కూడా కాపాడుకోవాలి అని పౌలుకు కూడా ఆనాడు చెప్పి ఉంటారు కొంతమంది శ్రేయోభిలాషులు. మరి ఎంతమంది ఆటంకపరుస్తూ ఉన్నా సరే, పౌలు మాత్రము యూదుల కుట్రలను ఎదుర్కొంటూ, అనేకమైన శోధనలను ఎదుర్కొంటూ, కన్నీళ్లు విడిచొచ్చు పూర్ణమైన వినయభావముతో ప్రభువును సేవిస్తూ వచ్చాడట. 19వ వచనము చూడండి, అపోస్తలుల కార్యాలు 20:19. యూదుల కుట్రల వలన నాకు శోధనలు సంభవించినను కన్నీళ్లు విడుచుచు పూర్ణమైన వినయభావముతో నేను ఎలాగున ప్రభువును సేవించుచుంటినో మీకే తెలియను. ఆ అధ్యాయంలో తన సేవా విధానాన్ని గురించి చెబుతూ ఉన్నాడు. మరియు ప్రయోజనకరమైనది ఏదియూ దాచుకొనక, 20వ అధ్యాయం 20వ వచనం. మరియు ప్రయోజనకరమైనది ఏదీ దాచుకొనక బహిరంగముగాను ఇంటింటను మీకు తెలియజేయుచు బోధించుచు దేవుని ఎదుట మారు మనస్సు పొంది
మన ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచవలెనని అందరికీ, యూదులకు, గ్రీసు దేశస్తులకు, అన్యులకు ఎలాగూ సాక్ష్యం ఇచ్చుచుంటునో ఇదంతయు మీకు తెలియదు. ఆయన ఒకటే పని మీద దృష్టి. ప్రభువైన యేసు వలన నేను పొందిన పరిచర్యను తుదముట్టించవలెనని ప్రాణాలకు తెగించాను. నా ప్రాణమును కూడా నాకెంత మాత్రము ప్రియమైందిగా ఎంచుకోలేదు. పనిలో ఉండి చచ్చిపోతానా, పోనీ పనిలో ఉండి ప్రాణం పోనీ యేసయ్య కొరకు అని పరిగెత్తాను. రాత్రి మగళ్ళు ఏకధాటిగా పనిచేశాను అంటున్నాను. ఇలారా అంటే ఇది సమయమా? ఇది పని చేసే సమయమా, పడుకునే సమయమా, భోంచేసే సమయమా అని అసలు ఆ ధ్యాసే లేనివాడు అపోస్తలుడైన పౌలు భక్తుడు. మరి తన కుమారుడు ఉన్నాడు తిమోతికి చెబుతున్నాడు, నాలాగా నీవు కూడా పని చేయవయ్యా బాబు అని చెబుతున్నాడు. నా కుమారుడమైన తిమోతి, నాలాగా నువ్వు పని చేయాలి. ఇప్పుడు ఇంతసేపు చెప్పిందంతా కూడా ఒక్క ముక్కలో చెప్పేశాడు. 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయము 2వ వచనంలో 2వ తిమోతి 4:2లో సమయమందును అసమయమందును ప్రయాసపడు. ఆ ఒక్క షార్ట్ సెంటెన్స్లో ఈ అనుభవాలు నేను చెప్పినవన్నీ కలిపి చెప్పేశాడు. ఏం ప్రయాసపడాలి నా ఆత్మీయ తండ్రి చెప్పండి? ఏం ప్రయాసపడాలి అంటే సమయమందును అసమయమందును వాక్యమును ప్రకటించుము. వాక్య సేవ, వాక్య పరిచర్య, సువార్త పరిచర్య. అరే ఏం సార్ టైం ఏళ్లపాల ఏం లేదా, ఎప్పుడు పడితే అప్పుడు వాక్యమేనా చెప్పడం అని అంటే మరి చేయాలండి. మరి సమయం ఉండగానే చేయాలి. జరగవలసిన పని విస్తారంగా ఉంది అని పని మీద దృష్టి పెట్టాడు పౌలు. అలాగే నడుచుకోమని తిమోతికి కూడా నేర్పించాడు పౌలు. మనందరికీ కూడా ఇవాళ పౌలు అదే పని, అదే ఉపదేశం, అదే హెచ్చరిక, అదే ఉపదేశం చేస్తున్నాడు. ప్రభునందు ప్రియులారా, మనము సమయమందు కష్టపడాలి, అసమయమందు కష్టపడాలి. ఎడతెగకుండా ప్రార్థన చేయాలి. ఇంకా షార్ట్ సెంటెన్స్ అది. నేను 3 సంవత్సరములు రాత్రి మగళ్ళు అన్నాడు చూసారా, దానికే ఇంకొక వ్యక్తీకరణ ఎక్స్ప్రెషన్ సమయమందును అసమయమందును. దానికి ఇంకా క్లుప్తమైన వ్యక్తీకరణ ఎడతెగక, నాన్ స్టాప్, వర్క్ ఆల్ ద టైమ్, ప్రే ఆల్ ద టైమ్. ఎడతెగకుండా ప్రార్థన చేస్తే మరి భోజనం ఎప్పుడు చేయాలి సార్ అంటే, భోజనం చేస్తూ కూడా ప్రార్థన చేయి. ఏం చేసినా ప్రార్థన చేస్తూ. అది చురుకైనటువంటి, మెళుకువగలిగినటువంటి ఆత్మీయ స్థితి. ఏదన్నా కంపెనీలో ఉద్యోగం చేసి చెప్పిన పని వారం రోజుల దాకా కంప్లీట్ చేయకపోతే వాళ్ళు ఇష్టపడతారా? చేయరు కదా, ఇష్టపడరు కదా. ఏదో ఒక నెపం పెట్టి తీసి పారేస్తారు ఉద్యోగంలో. అలాగే విశ్వానికే యజమాని, విశ్వానికే మేనేజ్మెంట్, సకల బ్రహ్మాండ నాయకుడు మనలను తన సేవకులుగా పిలిచాడు. తన పని మనకు అప్పగించాడు. మనకు టైం ఎక్కువ లేదు, చాలా కొంచెం టైం ఉంది. ఎందుకంటే మన ఆయుష్కాలం గొడవ కాదు ఇప్పుడు. దేవుడు ఆశీర్వదించి మనందరం 100 ఏళ్ళు బ్రతుకుదాం. అది నా ఆశ, నా దీవెన. నేను పలుకుతున్న ఆశీర్వచనం అందరూ 100 ఏళ్ళ ఆయుష్కాలం కలిగి ఉండాలి అని నేను కోరుతున్నాను. కానీ ప్రపంచ రాజకీయాలు గమనిస్తుంటే అంత టైం లేదు. మనకు 100 ఏళ్ళ ఆయుష్కాలం దేవుడు ఇచ్చినా ఇంకో 100 ఏళ్ళు ఈ లోకం ఉండదు.
50 ఏళ్ళు కూడా ఉంటుందనే ఆశ లేదు. ఇంకా అంతకంటే తక్కువ టైంలోనే చరిత్ర ముగింపుకు వచ్చేస్తుంది. అంత్యకాల సూచనలు, మన ప్రభువైన యేసయ్య రెండవ రాకడ సూచనలు బహుస్పష్టంగా నెరవేరుతూ ఉన్నాయి. టైము లేదు. ప్రభు వచ్చిన తర్వాత పని చేయడానికి అవకాశం ఉండదు. గనక మనము రెచ్చిపోయి పని చేయాలి, చురుగ్గా ఉండాలి. చాలా కాలం కిందట నేను చెప్పాను, ఎందుకంటే ఓఫీర్ గారు మీరు రాత్రి మగళ్ళు ఎప్పుడు చూసినా లైవ్లో ఉంటుంటారు, ఆరోగ్యమే సరిలేనప్పుడు ఇంత అవసరమా మీకు ఇంత స్ట్రెయిన్? ఆరోగ్యం బాగోలేదు కదా, ముందు ఆరోగ్యం చూసుకోండి, ఆరోగ్యాన్ని ముందు కాపాడుకోండి, ఆరోగ్యం చూసుకోండి. ఆరోగ్యం బాగోలేదని వింటున్నాం, ఇదంతా మీకు అవసరమా అన్నాడు ఒక పెద్ద ఆయన. నేను చెప్పాను, ఆరోగ్యం లేదేమో, యేసయ్య ఇస్తాడేమో, అది వేరే విషయం. ఆరోగ్యం కూడా అలా పక్కన పెట్టండి, కంఠంలో ప్రాణమైతే ఉంది కదా, ఇంకా కంఠంలో ప్రాణమైతే ఉంది కదా, యేసయ్య ప్రాణం తీసేయలేదు కదా, ప్రాణం ఉంది కదా, కనుక పని చేస్తాను. ప్రాణమే పోతే ఇంక చేయలేం కదా, సువార్త చెప్పలేము, ప్రార్థన చేయలేము, ఏమి చేయలేము. ఇంకప్పుడు విశ్రాంతి. గనక బ్రతికుండగా మనము దేవుని పని మీద దృష్టి పెట్టాలి ప్రియులారా. ఎంతసేపటికి ప్రార్థన, ఎప్పుడు ప్రార్థనైనా ఇంకా వేరే పని లేదా అనుకోకండి. వారు విసుగక నిత్యము ప్రార్థన చెయ్యవలెనని అనుటకు యేసయ్య ఈ ఉపమానం చెప్పాడు. లూకా 18వ అధ్యాయం 1వ వచనంలో, ఎందుకు ఆ బీద విధవరాలు అన్యాయస్తుడగు న్యాయాధిపతి దగ్గర గోజారడం, బతిమాలుకోవడం ఉపమానం ఎందుకు చెప్పాడంటే, మీరు విసుగకుండా నిత్యము ప్రార్థన చెయ్యాలి అనుటకు ప్రభునందు ప్రియులారా. అంటే విసుగకుండా అనే మాట ఎందుకు ప్రభు వాడాడంటే, విసుక్కునే వాళ్ళు చాలామంది తయారవుతారు అంత్య దినాలలో ప్రార్థన మీద విసుగు చెందేవాళ్ళు చాలామంది తయారవుతారు. నా రెండవ రాకడలో అన్నాడు యేసయ్య. ప్రభువారి మాట చూడండి, దివ్యమైనటువంటి ప్రభు మాట వినండి. లూకా సువార్త 18వ అధ్యాయము 8వ వచనం చివరి భాగంలో చివరి సెంటెన్స్, అయినను మనుష్య కుమారుడు వచ్చునప్పుడు, అంటే రెండవ రాకడలో కదా, ఆయనను మనుష్య కుమారుడు వచ్చునప్పుడు ఆయన భూమి మీద ఆ విశ్వాసం, ఆ విధవరాలికి ఉన్నటువంటి విశ్వాసము కనుగొనునా అన్నాడు. అంటే రెండవసారి యేసయ్య వచ్చేటప్పుడు ఎవరి కోసం ఎదురు చూస్తాడు? థియోలాజికల్ గ్రాడ్యుయేట్స్ కొరకు ఎదురు చూడడు ఆయన. మంచి మంచి సూట్లు, మంచి డ్రెస్సులు వేసుకున్న వాళ్ళ కొరకు ఎదురు చూడడు ఆయన, వెతుక్కోడు. అందమైన వాళ్ళు, ఒడ్డు పొడుగు బాగా పర్సనాలిటీ ఉన్నవాళ్ళ కొరకు వెతుక్కోడు. బాగా భాషా పరిజ్ఞానం ఉన్నవాళ్ళు, విద్యావంతులు, చదువుకున్న వాళ్ళు, ధనవంతులు ఎక్కడాన్ని చూడడు. రెండవసారి వచ్చినప్పుడు భూలోకమంతా వెతుకుతాడు ఆయన. ఎక్కడున్నారు వాళ్ళు, ఎవరి కోసం వెతుకుతాడంటే, ఆ బీద విధవరాలిలాగా కన్నీళ్లతో ప్రార్థన చేస్తుండే వాళ్ళ కొరకు వెతుకుతాడు. అవతలవాడు అసలు ప్రార్థన ఆలకిస్తాడనే నమ్మకం లేని కేసు అది. వాడు అన్యాయస్తుడు. ఆ బీద విధవరాలి వాళ్ళ ఊర్లో ఉన్న న్యాయాధిపతి, అన్యాయస్తుడని పేరు. అన్యాయస్తుడగు న్యాయాధిపతి అటు వాడి పేరే. చేసే ఉద్యోగమేమో న్యాయాధిపతి ఉద్యోగం, ఎప్పుడు చేసేదేమో అన్యాయం. ప్రపంచమంతా, ఆ ఊరంతా చెప్పుకుంటుంది వీడు అన్యాయస్తుడు, న్యాయాధిపతి. సరే, రికమెండేషన్ ఏమన్నా పెడదామంటే మనుషులను లక్ష్య పెట్టాడు.
అయ్యా దేవుని ముఖం చూసి దేవుని పేరిట నాకు ఈ మేలు చేయండి, దేవుడు మీకు మేలు చేస్తాడంటే దేవుడెవడు? వాడెవడమ్మా దేవుడు గీవుడు అంటున్నావు? నాకు దేవుడు అంటే అసలు విశ్వాసమే లేదంటాడు. దేవునికి భయపడడట, మనుషులను లక్ష్య పెట్టడట, సహజ గుణమే అన్యాయం చేయటం అట వాడికి. అటువంటి వాడి ముందు ఈమె విసుగకుండా ప్రార్థన చేస్తా ఉంది. అయ్యా నాకు న్యాయం చేయండి బాబు, నాకు న్యాయం చేయండి. ఇంకా ఆమెకు వేరే దిక్కు లేదు. అలాగ దేవుని ముందు ప్రార్థన చేస్తూ ఉండే వాళ్ళ కొరకు వెతుకుతాడు. మన దేవుడు అన్యాయస్తుడు కాడు, ఆయన భూలోక న్యాయాధిపతి. మన దేవుడు అన్యాయస్తుడు కాడు, ఆయన సింహాసనానికి ఆధారమే నీతి న్యాయములు. ఆయన పక్షపాతము లేకుండా అందరికీ న్యాయము తీర్చువాడు. తప్పక న్యాయము తీరుస్తానని మనకు వాగ్దానము చేసిన సత్యవంతుడు. ఇంకా ఆయన ముందు ఇంకెంత విశ్వాసంతో అడగాలి మనం. కానీ అంత్య దినాలలో సాతాను దేవుని సంఘము మీద ఒక అస్త్రాన్ని ప్రయోగిస్తాడు. అదేంటంటే విసుగు అనే అస్త్రం. ఏం లాభము? ఇన్నేళ్లు ప్రార్థన చేశారు, ఏం కార్యాలు జరిగినాయి? వేస్ట్. ఇదంతా కూడా నిద్ర కాచి ఉపవాసాలు ఉండి దేహాన్ని శుష్కింపజేసుకొని ఆరోగ్యాలు జడగొట్టుకొని ఎందుకు ప్రార్థన చేయడము? తెలివి తక్కువలు మీరు. హాయిగా హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేయండి, మంచిగా భోజనం చేయండి, నిద్రపోండి. ఎన్ని సంవత్సరాలు బట్టి ప్రార్థన చేస్తున్నారు బాబు? ఎన్నాళ్ళమ్మా ఇంకా మీరు చేసేది? ఏం కార్యం జరిగింది అని విసుగు పుట్టిస్తాడు సాతాను. ప్రార్థన మీద ఆ బీద విధవరాలికే విసుగొచ్చింది అనుకోండి, ఏం జరిగేదో చెప్పండి. 10 సార్లు అడిగాను, ఆ దుర్మార్గుడు వినలేదని, ఇక నా ప్రారంధం లేక నా కర్మ, నా అదృష్టం ఇంతే అనుకొని నిరాశ చెంది వెళ్ళిపోయింది అనుకోండి, ఎవరికి నష్టం? కానీ ఆమె అలా చేయలేదు, ఫలితం వచ్చేదాకా అడిగింది. అటువంటి మొండి ఘటమైన వాడే దేవునికి భయపడని వాడు, మనుషులను లక్ష్య పెట్టని వాడు. ఈమె ప్రార్థన గోల భరించలేక సరే పోనీ ఈమెకు న్యాయం చేద్దాం అని వాడే విసిగిపోయాడు. అంత మొండి ఘటమే విసిగిపోయేటంతగా ఆ అమ్మ ప్రార్థన చేసింది. మనకందరికీ ఎంత గొప్ప మాదిరి. అంత మొండి ఘటంగా ఉన్నవాడే ప్రార్థనకు జవాబిస్తే మరి అత్యంత దయామయుడు, అత్యంత కృపామయుడు, మన కొరకు ప్రాణమే ఇచ్చినటువంటి ప్రేమామయుడు ఎందుకు వినడు మన ప్రార్థన? మనకెందుకు విసుగు వస్తుంది? ఎందుకు మనకు ప్రార్థన మీద విసుగు? ఎందుకు ఆసక్తి లేదు? ఎందుకంటే సాతాను ప్రయోగించిన ఒక అస్త్రం ఉంది, అది ఆత్మీయ సోమరితనం. ఆత్మీయ సోమరితనం, దేవుడు అప్పగించిన పనులు చేయడంలో సోమరితనం. కొంతమంది లోక విషయాలలో బాగానే చురుగ్గా ఉంటారు. ఉద్యోగాలలో వాళ్ళు చేయాల్సిన ప్రయాణాలు, వాళ్ళ బాధ్యతలు, వాళ్ళ వ్యాపారాలు, కుటుంబ బాధ్యతలు అన్నిటిలో చాలా చురుగ్గా ఉంటారు. ఓన్లీ స్పిరిచువల్ లేజినెస్ వాళ్ళలో ఉంటుంది. ఆధ్యాత్మిక సోమరితనం, అన్నిట్లో చురుగ్గా ఉంటాడు. బైబిల్ చదవాలంటే ఒళ్ళొంగదు, అన్నిట్లో చురుగ్గా ఉంటారు. మోకరించి ప్రార్థన చేయాలంటే ఒళ్ళొంగదు. ఇప్పుడు ఏం ప్రార్థనలే అంటారు. అది ఊరికే వచ్చింది అనుకున్నారా? ఆధ్యాత్మిక సోమరితనం అనేది అపవాది ప్రయోగించినటువంటి అస్త్రం.
దేవుని పని పట్ల విసుగు పుట్టించుట వాడు ప్రయోగించినటువంటి ఆయుధం. అలాంటి సోమరితనము మనలో ఉంటే మనం వెంటనే మేల్కొందాం. ఆ సోమరితనాన్ని మనలో నుండి తొలగించి వేద్దాం. ఆత్మీయంగా మనం చురుకుగా ఉండాలి. ఆధ్యాత్మిక చురుకుదనం అది వెలకట్టలేనంత గొప్ప భాగ్యం. చురుకుగా ఉండుట గొప్ప భాగ్యం. ఆధ్యాత్మికంగా చురుగ్గా ఉంటే మనలో ప్రతి ఒక్కరూ ఒక పౌలు కాగలరు. ఆధ్యాత్మికంగా చురుగ్గా ఉంటే ప్రతి ఒక్కరూ ఒక తిమోతి కాగలరు. ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యమును పఠించడంలో చురుకుదనం ఉండాలి. పరిశోధించడంలో చురుకుదనం ఉండాలి. దేవుడు బయలుపరిచే ప్రత్యక్షతలను గ్రహించడంలో చురుకుదనం ఉండాలి. దేవుడు అప్పగించిన పనులు ఆయన మనకి చాలా 100 పనులు అప్పచెప్పలేదు. సువార్త ప్రకటన, సత్యవాక్యాన్ని ప్రకటించాలి, అసత్య బోధులకు వ్యతిరేకంగా పోరాడాలి, మరి దేవుని పరిశుద్ధాత్మ కార్యం జరగడానికి మనందరం కూడా ఆయనను దిగిరమ్మని కన్నీళ్లతో వేడుకోవాలి. ఇంతే మన బాధ్యత. ఈ 3-4 పనులు చేస్తే చాలు. మానకుండా చేద్దాం, విసుక్కోకుండా చేద్దాం. ఇంకెంతసేపు అనే ప్రశ్నే రానియొద్దు. వన్స్ అండ్ ఫర్ ఆల్ మనం ఇవాళ ఫిక్స్ అయిపోదాం. మన జీవితకాలం అంతటి కొరకు ఒక నిర్ణయం ఇప్పుడు తీసుకుందాం. ఇంకెంతసేపు, ఇంకెంతకాలం ప్రార్థన అనే ప్రశ్న ఎప్పుడు మనకు పుట్టినా ఒకటే సమాధానం, కడబూరం రోగే దాకా మనం ఇదే పని కొనసాగిద్దామంతే. దేవుని స్తోత్రం కలుగును గాక. కడబూరైన మ్రోగాలి, మహిమ మేఘ రథం మీద దేవుడన్నా నన్ను తీసుకుపోవాలి, లేకపోతే నా కంఠంలో ఊపిరైనా వెళ్ళిపోవాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరగాలి. అప్పుడు నేను ప్రార్థన మానాలి. అప్పటిదాకా ప్రార్థన చేస్తూనే ఉంటాను అని ఒక మొండి పట్టుదలతో మనల్ని మనము విజ్ఞాపన పరిచర్య కొరకు, దేవుడు అప్పగించిన సకలమైన ఆధ్యాత్మిక బాధ్యతల కొరకు మనం ప్రతిష్ఠించుకుంటే మనం త్వరలోనే గొప్ప కార్యాలు చూడగలం. ఎందుకంటే అపవాది చెలరేగి పనిచేస్తున్నాడు. వాని సైన్యాలు, అపవాది మూకలు, పాతాళపు శక్తులు చెలరేగి విజృంభించి పనిచేస్తున్నాయి. మనకేం భయం లేదు, వాళ్ళేమి భూకరింపులు, భయమేం లేదు మనకు. మనమంటేనే వాళ్లకు భయం, మనకేంటి భయం వాళ్ళంటే? సాతాను సైన్యములకు క్రైస్తవ సంఘం అంటే భయం. మనల్ని చూసి సాతాను సేనలు, రెండవ ఆకాశంలో ఉన్న దురాత్మల సైన్య సమూహం భయపడుతున్నారు వాళ్ళందరూ. వాళ్ళు విజృంభించి పనిచేస్తున్నారని ఎందుకు చెప్తున్నానంటే, భయపడమని కాదు, నరకానికి పోయేవాడికే అంత చురుకుదనం ఉంటే రేపు జీవ కిరీటం కొరకు పరిగెడుతున్న మనకెంత చురుకుదనం ఉండాలి? ఏరా ఇంత కష్టపడి పనిచేస్తున్నారు, మీకు ఏమి బహుమానం ఉన్నదంటే ఏమి లేదు. నరకాగ్నిగుండమే వాళ్లకు గతి. యేసుప్రభు వచ్చినాక వాడి గతి నరకాగ్నిగుండము, నిత్యాగ్నిగుండం, నిత్యాగ్ని దండన. మరి మనకు ఎన్నో బహుమానాలు ఉన్నాయి. అన్ని బహుమానముల కొరకు సిద్ధపడుతున్న మనం మరి ఎంత చురుకుదనంతో పని చేయాలి, ప్రార్థన చేయాలి. ప్రార్థనా వీరులకు ప్రత్యేకంగా కిరీటం ఉంటుంది. సువార్త ప్రకటించి ఆత్మలు సంపాదించే జాలరులుగా ఉన్న ఆత్మల సంపాదన వీరులకు ప్రత్యేకమైన కిరీటం ఉంటుంది. ప్రియులారా, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి అనేక రకములైన వివిధ అంతస్తులలో ఉన్న మహిమ కిరీటాలు ఉన్నాయి. గనక మనము మానక, విసుగక, ఎడతెగక
మనం ప్రార్థన చేయాలి. ఇందులో చురుకుతనం ఉండాలి. సోమరితనం అసలు మనలో ప్రవేశించనీయొద్దు. మనం పట్టుదలతో ప్రార్థన చేద్దాం. పూర్ణమైన పట్టుదలతో. మన దేవుడు దిగి రావాలి. తన పరిశుద్ధాత్మను మన దేశంపై కుమ్మరించాలి. ఆయన పరిశుద్ధాత్మను కుమ్మరిస్తే తప్ప మనము వాదోపవాదాలు చేసి, మనము దెబ్బలాడి, మనము దేవుని కార్యాలు జరిగించలేము. ఎవళ్ళని కూడా వెలిగించలేము. సువార్త సేవ, ఆత్మల సంపాదన మానవ శక్తితో చేయగలిగేది కాదు. మానవ జ్ఞానంతో చేయగలిగేది కాదు. అది పరిశుద్ధాత్మ దేవుడే చేయాల్సిన కార్యం. గనక పైనుండి శక్తి పొందు వరకు మీరు అసలు పట్టణంలోంచి ఎక్కడికి పోవద్దన్నాడు. సువార్త లేదు, ఏమీ లేదు. ముందు ఆయన దిగి రావాలి, తర్వాత మీరు బయటికి వెళ్ళమన్నాడు. ఆదిమ సంఘం అదే చేశారు. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చేదాకా ఎదురు చూశారు. ఆయన వచ్చాక అప్పుడు ఊరి మీద పడ్డారు. వేలకు వేల జనం రక్షణ పొందారు. ఇవాళ మనం పని చేస్తున్నాం, మంచిదే. ఇప్పుడు చేసే పని వేరు. పరిశుద్ధాత్మ వర్షం వచ్చిన తర్వాత చేస్తాం చూడండి, అది వేరు. 1000 రెట్లు అధికంగా ఉంటుంది. 1000 రెట్లు అధికంగా ఆత్మల సంపాదన, సంఘాల స్థాపన, సత్య నిరూపణ జరుగుతుంది. అపవాది శక్తులు పారిపోతే అంతే, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. అలాంటి కుమ్మరింపు కొరకు మనం కన్నీళ్లతో ప్రార్థన చేద్దాము. ఏమాత్రం కూడా సోమరితనం మనలోనికి రానివ్వద్దు. మన యజమానుడు మన కొరకు గొప్ప గొప్ప కిరీటాలు సిద్ధం చేసి ఎదురు చూస్తున్నాడు. రెండవసారి వచ్చినప్పుడు ప్రార్థనాపరులు ఎక్కడని వెతుక్కుంటాడు తప్ప అందగాళ్ళు ఎక్కడ, పండితులు ఎక్కడ, మంచి మంచి ఉపన్యాసం చెప్పేవాళ్ళు ఎక్కడ, బోధలు చేసేవాళ్ళు ఎక్కడని వెతుక్కోడు. ఆ ముసలమ్మలాగా ప్రార్థన చేసేవాళ్ళు ఎక్కడని వెతుకుతాడు. ఆ గుంపులో నేను ఉండాలని ఆశపడుతున్నాను. మీరందరూ ఉండాలని కూడా నేను ఆశపడుతున్నాను. ప్రతి ఒక్కడు ప్రతిష్ఠించుకుందాం. విసుగు చెందని ప్రార్థనలు చురుకుగా కొనసాగటానికి మనం ప్రతిష్ఠించుకుంటూ మన యూజువల్ రెగ్యులర్ రొటీన్ ప్రార్థనాంశాల కొరకు మనం ప్రార్థన చేద్దాము. మన అవుట్రీచ్ టీం విశేషంగా వారు అనేక స్థలాలకు వెళ్ళి విజ్ఞాపన ప్రార్థనలు చేస్తూ యేసు రక్తాన్ని చల్లుతూ వస్తున్నారు. వాళ్ళ కొరకు ప్రార్థన చేద్దాం. మన గ్రంథాలన్నీ కూడా ఇంగ్లీషు భాషలో తర్జుమా చేయబడి ప్రపంచానికి పరిచయం చేయబడాలి. దాని కొరకు బలంగా ప్రార్థన చేయండి. నా కొరకు, ఆరోగ్యం కొరకు, మన ఆర్థిక పరిస్థితులు ఇంకా చక్కబడలేదు, చిన్న ప్రాబ్లం ఇంకా ఉన్నాయి. అవన్నీ కూడా మనం ప్రార్థనలు ఎత్తిపడదాం. దేవుడే దిగి వచ్చి అద్భుతంగా సహాయం చేయాలి. ప్రభువుకు తెలుసు, మీకు తెలుసు, మన విరోధులు అనేక రకాలుగా మన మీద పోరాటం చేస్తూ ఉన్నారు. పర్వాలేదు, యేసయ్య దిగొస్తే చాలు, అందరూ పారిపోతారు. దేవుడు మన పక్షంగా పోరాడటానికి దిగి వచ్చినట్లుగా మనం ఇవాళ ప్రార్థనలో పోరాడదాం. రండి ప్రియులారా, ప్రార్థన ప్రారంభిద్దాం. దేవుడి వాక్యమును మన వినికిడిలో ఆశీర్వదించి ఫలింపజేయును గాక. రండి ప్రార్థన ప్రారంభిద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రము నాయన. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రార్థనలో చురుగ్గా ఉండాలి. భారము కలిగిన వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. హోస్ట్ మిమ్మల్ని అన్మ్యూట్ చేస్తారు. ప్రార్థన చేయండి. ఎవరు ప్రార్థన చేస్తున్నా మిగతా వాళ్ళు నిర్లక్ష్యంగా ఉండొద్దు, నిద్రపోవద్దు. అందరూ ఏకీభవిస్తూ ఉండాలి ప్రియులారా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సర్వశక్తిమంతుడా